హలో అన్వర్ గారు. హాయ్ సార్. కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే చాలా మంది అంటారు ఏంటి అన్వర్ ప్రతి వీడియో లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో జరిగే ఇంచ్ బై ఇంచ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇది తెలియకపోతే జరిగేది పంచ్. ఆ పంచ్ని మనం అంటే లైఫ్లో కొన్ని దెబ్బలు తగులుతుంటుంటాయి, దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే దాన్నే పంచ్ అంటాం. ఆ పంచ్ని రిపేర్ చేసుకుంటే ఒక రెంచ్ కావాలి, ఆ రెంచే లా ఆఫ్ అట్రాక్షన్ అండి. సో మళ్ళీ చెప్తాను, మీరు నా క్లాసెస్కి రండి, ఆన్లైన్లో జరిగే క్లాసెస్కి. ఈసారి 12th బ్యాచ్లో జీవితంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జీవితం ప్రతిదండి అన్ని లా ఆఫ్ అట్రాక్షన్ నేను సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాను అనమాట. సో చాలా మంది అంటుంటారు నాకు, ఏముందని వారు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్లో ఒక పార్ట్ అంటారు. నేనేమంటానంటే నో, లైఫ్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక పార్ట్. సో అయితే ఈరోజు నేను మాట్లాడబడేది అంటే చాలా మందికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే లేజినెస్. తెల్లవారు అలారాలు పెడుతుంటుంటారు, 5 నిమిషాలకు ఒక అలారం పెడుతుంటుంటారు. ఈ వీడియో చెప్తున్నాను చెప్పి సార్ నా గురించే చెప్తున్నారు సార్ అని మీకు అనిపిస్తుంటుంటుంది. ఎందుకంటే లైఫ్లో మనం క్రేజీ అవ్వాలంటే లేజీని వదలాలండి. సో మీరు నిజంగా క్రేజీ అవ్వాలంటే లేజీనెస్ పోవడానికి జపనీస్. ఎందుకంటే ఈ ప్రపంచంలో హైలీ డిసిప్లైన్డ్ పీపుల్ ఎక్కడ ఉన్నారంటే జపాన్. మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి, కానీ గూగుల్లో కానీ ఎక్కడికైనా చూస్తే. ఎందుకంటే టైం 10 అంటే 10కి వస్తారట. అండ్ ఇంకోటంటే వాళ్ళకి ఒక్కసారి చెప్తే మళ్ళీ రెండోసారి చెప్పాల్సిన పని లేదు. జపనీస్ పీపుల్ రీసెంట్గా చాలామంది, నరేంద్ర మోడీ గారు కూడా ఒక వీడియోలో చెప్పారన్నమాట. జపాన్ వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయింది అంటే ఎక్కడ చెత్త కనిపించట్లేదటని అని అన్నప్పుడు, అంటే చెత్త వేయరటండి జనరల్గా. అంటే ఏంటి ఇంత తెల్లవారు ఎలా క్లీన్ చేస్తున్నారా బాబు అని అనుకుంటే అసలు అంత డిసిప్లైన్గా ఉంటారటండి జపనీస్ పీపుల్. సో ఇక్కడ లేజినెస్ పోగొట్టుకోవడానికి నేను చదివిన అద్భుతమైన పుస్తకాల్లో ఈ మధ్య ఎక్కువ బాగా బుక్స్ చదువుతున్నాను. ఒక పవర్ఫుల్ టెక్నిక్స్ ఇవ్వబోతున్నాను, 6 పవర్ఫుల్ టెక్నిక్స్ అండి. ఇట్స్ జపనీస్ టెక్నిక్. ఇది కానీ మీ ఫాలో అయితే జీవితంలో లేజీ నుంచి క్రేజీగా మారుతారో. సో రెడీ, రాసుకోండి. ఏంటంటే ఫస్ట్ టెక్నిక్ ఇస్ ఇకిగాయ్. ఇకిగాయ్ అనేది ఈరోజు వరల్డ్లో వెరీ ఫేమస్, దూసుకెళ్ళిపోతున్న కాన్సెప్ట్. ఇకిగాయ్ అంటే ఏంటంటే, ఈ ఇకిగాయ్ అనేది జపనీస్ కాన్సెప్ట్ అండి. బద్ధకాన్ని బద్దలు కొట్టాలంటే ఈ ఇకిగాయ్ అనే కాన్సెప్ట్ ఏం చేయాలంటే, మన లైఫ్లో మన పర్పస్ ఏంటో తెలుసుకోవాలండి. పర్పస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి మనం ఒక 500 రూపాయలు నోట్ ఇచ్చాం. ఆ పర్సన్ రోడ్డు మీదకి వెళ్ళి అంటే ఒక 100 రూపాయలు వస్తువు కొనమని మీరు ఎవరికైనా చెప్పారు, 500 రూపాయలు నోట్ ఇచ్చారు. మిగతా 400 రూపాయలు రోడ్డు మీద పడేసాడు అనుకోండి. మళ్ళీ రాగానే సార్ 100 రూపాయలు కొనేసాను సార్, 400 రూపాయలు ఏదిరా బాబు అంటే రోడ్డు మీద పడేసానంటే ఏమంటామంటే తిడతాం. ఏంట్రా డబ్బు విలువ తెలీదా అది అని అంటున్నాం. దేవుడు కూడా మనకి భూమి మీద పంపించినప్పుడు మనం తిరిగి ఏది సాధించుకుని వెళ్ళిపోతే అసలు నీకు అంత వాల్యుబుల్ లైఫ్ ఇచ్చేనే 500 రూపాయల నోటు కంటే మళ్ళీ నువ్వు ఏది సాధించుకుని ఎందుకు వెనక్కి వచ్చావు అంటాడు అనమాట. సో మనం లైఫ్ అంటే డిస్కవర్ చేయాలండి. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలని, తెల్లవారు లేవాలన్నా మనం చేయాల్సిన పని ఏంటంటే అసలు మన పర్పస్ ఏంటి. ఒక పర్పస్తో మార్నింగ్ లెగిస్తేటండి. ఇక ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, లేచినప్పుడు ఒక పర్పస్, ఎక్సర్సైజ్ చేయాలా, లేదంటే వాకింగ్కి వెళ్ళాలా, స్క్రిప్టింగ్ రాసుకోవాలా, మెడిటేషన్ చేయాలా, ఒక కాన్సెప్ట్. కొంతమంది లేచి అటు ఇటు చేసి ఇప్పుడు ఏం చేయాలి సరే పడుకుని పడుకుపోతారు. ఎందుకు వాళ్ళ మైండ్లో ఒక పర్పస్ ఉండదు కాబట్టి. సో ఈ పర్పస్ అనేది ఏం చెప్తుందంటే, జపనీస్ టెక్నిక్ అంటే ఫ్యూయల్. మనం ఎంత ఫ్యూయల్ ఉంటే మనం రేజింగ్ ఇస్తామండి. బండిలో పెట్రోల్ లేకపోతే ఏం చేస్తాం, డుడుగు ఆగిపోతుంటుంది. సో ఈ ఫ్యూయల్ ఉంటే ఏమవుతుందంటే జమ్మని వెళ్ళిపోతుంటుంది. లేవాలన్న తపన ఉంటుంది. ఈ ఫ్యూయల్ అనేది కానీ లేకపోతే మార్నింగ్ లేవలేరు. అదే ఇకగా కాన్సెప్ట్ ఉందంటే, అంటే బద్దకాన్ని బద్దలు కొట్టాలంటే ఒక పర్పస్తో లేవండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పాను, మార్నింగ్ లేచిన ఫస్ట్ 1 అవర్ అండి అంటే ఉపయోగించుకోవాలి. చాలామంది మార్నింగ్ ఎలా లెగిస్తారంటే స్లోగా బ్రష్ చేస్తుంటారు, అక్కడ కూర్చుని పోతారు. ఎక్కడ దగ్గర కూర్చొని వెళ్ళరా స్నానంకి వెళ్ళరా ఉండమ్మా వెళ్తాను ఏటమ్మా నువ్వు తెల్లారు కంటుంటారు. అంటే మార్నింగ్ లేచిన ఫస్ట్ 1 అవర్ ఎంత యాక్టివ్గా ఉంటే మిగతా 23 గంటలు అంత యాక్టివ్గా ఉంటారు. ఇది. దాని తర్వాత రెండో కాన్సెప్ట్ అంటే కైజన్. ఇది కూడా జపనీస్ టెక్నిక్ అండి. కైజన్ అనే టెక్నిక్ ఏం చెప్తుందంటే, మీరు లైఫ్లో బద్ధకాన్ని బ్రేక్ చేయాలంటే ఫోకస్ ఆన్ స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ ఈచ్ డే. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్ చూపిస్తాను చూడండి. ఈ పర్సన్ ఈ నిచ్చెన ఎక్కాలనుకుంటున్నాడు, కానీ అంత ఈజీగా ఎక్కలేరు. ఎందుకంటే స్టెప్స్ చాలా పెద్ద ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే చాలా చిన్న స్టెప్స్ ఉన్నాయి. సో అంటే లైఫ్లో చిన్న అంటే ఎదగాలనుకుంటే డైలీ 1%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చేయాలనుకుంటే ఎక్సర్సైజ్, కొంతమంది ఎలా ఉంటారు ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తుంటుంది వాళ్ళకి, ఒకేసారి చేయాలనుకుంటే చేయలేరు. మార్నింగ్ నుంచి ఫస్ట్ డే 5 నిమిషాలు స్టార్ట్ చేయాలండి. 5 నిమిషాలు వాకింగ్, రన్నింగ్కి వెళ్ళాలనుకుంటున్నారు, జస్ట్ ఇంట్లోనే వాకింగ్ స్టార్ట్ చేయండి. ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే జస్ట్ మార్నింగ్ లేచి ఇలగలుగా అనేసినా కూడా అంటే ఇలా స్మాల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాబాయ్ స్మాల్గా ఇంప్రూవ్ చేసుకుంటే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈవెన్ ఏదైనా తీసుకుని చైనా వాళ్ళు కానీ ఏదైనా కూడా రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే.
సో ఈవెన్ నేను లాస్ట్ టైం రీసెంట్గా మనం దుబాయ్ వెళ్ళినప్పుడు బూర్జ్ ఖలీఫా వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పిక్చర్స్ చూసినప్పుడు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారనేది పిక్చర్స్ సహా మనకు చూపించారండి. అప్పుడు అక్కడ క్లియర్ ఏ స్మాల్ మేక్స్ ఏ బిగ్ ఇంపాక్ట్ అని అక్కడ దగ్గర రాసింది అనమాట. సో అందువల్ల మీరు గుర్తుపెట్టుకుని స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ రోజు చేసుకుని ఒక పుస్తకాన్ని చదవాలంటే చాలా మంది తప్పు ఏంటంటే ఆ పుస్తకాన్ని ముందు పెట్టుకుని మొత్తం చదివేయాలనుకుంటారు అనమాట. అలా కాకుండా దాన్ని టార్గెట్ పెట్టుకోవాలి. బ్రేక్ ఇంటూ స్మాల్ స్టెప్స్, అంటే రోజుకు ఒక 5 పేజీలు చదవడం. అలా చదివితే ఇప్పటిదాకా నేను 200 పుస్తకాలు చదివాను. ఈ కాన్సెప్ట్ ఉపయోగించి చదివానండి. దాని తర్వాత ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ సాధించాలంటే పోమోడోరో టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉందండి. మీ అందరూ కూడా తక్కువ టైంలో అంటే 1 year ఆఫ్ సక్సెస్ 6 months or 3 monthsలో ఫాస్ట్ కొట్టాలంటే పోమోడోరో టెక్నిక్ ఏం చెప్తుందంటే ఈ టెక్నిక్ మీ లైఫ్లో అప్లై చేయండి. సో ఈ కింద కామెంట్ బాక్స్లో మీరు ఈ టెక్నిక్ అప్లై చేస్తాను అనుకుంటే ఐ విల్ ఫాలో దిస్ పోమోడోరో టెక్నిక్ ఆర్ ఐ విల్ ఫాలో దిస్ ఈ టెక్నిక్స్ అని మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎలన్ మస్క్ ఫాలో అయ్యే టెక్నిక్స్. ఎస్, అవునండి, ఇది నిజం. పోమోడోరో టెక్నిక్ అని ఎలన్ మస్క్ బాగా ఫాలో అవుతాడు. ఏంటి టెక్నిక్ అని అంటే ఫస్ట్ మనం 25 minutes ఎప్పుడు కూడా డిస్ట్రాక్షన్ ఏదైనా వర్క్ స్టార్ట్ చేశారు ఒక 25 నిమిషాల అలారం పెట్టుకోండి. అలారం పెట్టుకొని మీరు వర్క్ చేసి, ఎందుకంటే ఈ రోజున మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మనం వర్క్ చేస్తుంటే సడన్గా పక్కన ఇలా చూస్తాం, ఏ మెసేజ్ ఏదో వస్తుంది, టంగా అందులోకి వెళ్తాం, ఈ వర్క్ డిస్ట్రాక్ట్ అయిపోతుంటుంది అనమాట. 25 నిమిషాలు మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కంటిన్యూగా డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరు వర్క్ చేయాలండి. దాని తర్వాత ఏంటంటే 5 నిమిషాలు బ్రేక్ చేయాలి. అంటే 5 నిమిషాలు మనం రెస్ట్ తీసుకోవాలి, బ్రేక్ తీసుకోవాలి. చాలామంది అలాగా ఒకే సిట్టింగ్ పొజిషన్ ఉండడం వల్ల కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది కోల్పోతామండి. 25 నిమిషాలు డిస్ట్రాక్ట్ లేకుండా వర్క్ చేయాలి, 5 నిమిషాలు మళ్ళీ జస్ట్ బ్రేక్ తీసుకోవాలి, మళ్ళీ అగైన్ వర్క్లోకి జంప్ అయిపోవాలన్నమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కడైనా మనం మెట్లు ఎక్కినప్పుడు ఏం చేస్తాం, గబగబా ఎక్కాం, ఒక 50 మెట్లు ఎక్కుతాం, మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ ఎనర్జీ గెయిన్ చేసుకుంటే మళ్ళీ ఎక్కుతుంటుంటాం. దీన్నే పోమోడోరో టెక్నిక్ అంటారనమాట. మిలియనర్స్ బిలియనర్స్ అందరూ ఫాలో అయ్యే టెక్నిక్. ఈ విధంగా కూడా మనం బద్ధకాన్ని బ్రేక్ చేయొచ్చు. అండ్ 4th పాయింట్ ఏంటంటే ఇక్కడంటే హర హచిబు అనే టెక్నిక్ అండి. హర హచిబు ఏంటి టెక్నిక్ అని అంటే ఈవెన్ బ్రెయిన్ ట్రేస్ అతను కూడా చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ మీరు ఏదైనా చేయాలనుకుంటే పెద్దదాన్ని తినండి అని చెప్పేసి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు తినేటప్పుడు కూడా ఫుల్గా తినకూడదు. లాస్ట్ టైం కూడా చెప్పాను, తినేటప్పుడు అనేలాగా తినకూడదు. సో ఎప్పుడైనా మీ అందరూ గుర్తుపెట్టుకుని తినేటప్పుడు నేను మళ్ళీ చెప్తున్నానండి, 80% ఫుల్ అవ్వాలి, 20% వదిలేయాలన్నమాట. 20%. కొంతమంది ఎలా ఉంటారంటే ఇంటి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ భోజనం చేస్తారు, ఎక్కడైనా ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ ఫుడ్ వెళ్దామనంటే తినేస్తారు. లాంగ్ కడుపు చెప్తుంది, ఇప్పుడే తిన్నా, పర్లే ఆఫర్ వస్తుంది కదా, ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి వెళ్ళి తినేస్తుంటుంటారు అనమాట. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి, ఎందుకనంటే మన తిండి మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది, ఐడియాస్ కూడా ఆధారపడి ఉంటాయి. 80% తినాలి, 20% వదిలేయాలండి. ఎందుకంటే టూ మచ్గా తినడం వల్ల కూడా బద్ధకం అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే మధ్యప్రదేశ్ నిండిపోతే ఉత్తరప్రదేశ్ పనిచేయదు. సో మీ అందరూ బాగా తినేసి ఏమవుతుందండి, మధ్యాహ్నం పడి నిద్ర చేస్తూ ఉంటుందండి. సో మధ్యప్రదేశ్ని ఎంత బాగా ఉంచుకుంటే ఉత్తరప్రదేశ్ అంత బాగా పనిచేస్తుందండి. దాని తర్వాత 5th పాయింట్ ఏంటంటే షోషిన్ అనే టెక్నిక్, జపనీస్ టెక్నిక్. ఈ షోషిన్ అనేది ఏం చెప్తుందంటే చాలా మంచి తప్పు ఏంటంటే ప్రతిదీ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్పర్ట్ అయిపోవాలి. చాలామంది నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఏంటంటే బాగా వచ్చిన తర్వాత ఆన్సర్స్ అన్నీ వచ్చిన తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా మీరు ఎక్స్పర్ట్ అవ్వాలంటే బాగా అందులో ఎక్స్పర్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను అనుకోకూడదు. ఎందుకంటే చాలామంది బిగినర్స్ అంటే మనకు అంత వచ్చిందా స్టార్ట్ చేద్దాం అనుకొని వాళ్ళ లైఫ్లో సాధించలేకుండా ఉండిపోతున్నారు. సో అందువల్ల మీరు ఏంటంటే ఫస్ట్ క్యూరియస్ ఎంత ఉందో ఎవ్రీ టాస్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక క్యూరియాసిటీతో ఉండాలి. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు స్కూల్లో కాలేజీలో మనం జాయిన్ అయిన కొత్తలో రెగ్యులర్గా వెళ్ళిపోతాం, అటెండెన్స్ పక్కా 30 days తర్వాత ఏమంటుందనంటే సెలవివ్వండి సార్ అని స్టార్టింగ్ స్కూల్లో జాయిన్ అయిన కొత్తలో, కాలేజ్ జాయిన్ కొత్తలో వర్షంలో రెయిన్ కోట్ వేసుకుని మరి పారిపోతామండి. ఆ తర్వాత ఇలా ఎదురు చూసి ఎప్పుడు వర్షం పడుతుందా, కాలేజ్ సెలవు ఇస్తారా అని అనుకుంటుంది. ఎందుకంటే క్యూరియస్గా ఉంటేనే, అంటే ఈ సోషల్ టెక్నిక్ ఏం చెప్తుందంటే స్టార్టింగ్లో క్యూరియస్, ఎండింగ్లో కూడా ఉండాలండి. అది అప్పుడు అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఎంత క్యూరియస్గా ఉంటారో మీకు లైఫ్ పట్ల అంత సీరియస్నెస్ కూడా పెరుగుతుందండి. థ్యాంక్ యూ సార్, వాల్యూ యాడెడ్ పాయింట్. సో నెక్స్ట్ ఏంటంటే వాబీ సాబీ అనే టెక్నిక్. ఏంటి టెక్నిక్ అంటే ఈ టెక్నిక్ ఏం చెప్తుందంటే మీరు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు యాక్షన్ తీసుకోకుండా ఉండొద్దు. మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసుకుని, నేను ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఇస్తున్నానండి, ఈ మామూలు టెక్నిక్ కాదు, బ్రెయిన్ ట్రేస్ అతను చెప్పిన పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే అద్దం ముందు నిల్చొని మీరు నిజంగా యాక్షన్లో వెనకబడుతుంటుంటే మీ ఇష్టం ఏదైనా కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్లో వెనకబడుతున్నారా, జాబ్లో వెనకబడుతున్నారా, అద్దం ముందు మార్నింగ్ లెగిసి చేయాల్సిన పని అద్దం ముందు మిర్రర్ టెక్నిక్ 3 సార్లు చెప్పాలండి. 3 సార్లు ఐ డూ ఇట్ నౌ అని మీతో మీరు చెప్పుకోవాలటండి. ఇది
సబ్ కాన్షియస్ మైండ్కి ఒక కమాండ్లోకి వెళ్ళి వాళ్ళు యాక్షన్ లాగా మొదలు పెడుతుంటారు. నేను ఒకప్పుడు మార్నింగ్ పూట లేచేవాడిని కాదు, అసలు అలారాలు పెట్టుకుని ఇంట్లో మా డాడీ ఎప్పుడు ఒరే నువ్వు లేచింది లేదు వెళ్ళి మా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నాను అనేవారు అనమాట మా ఫాదర్. సో ఇలాంటి నేనేంటంటే అన్నీ చేస్తున్నాను కానీ తెల్లారి ఎందుకు లేకట్లేదు అని చెప్పేసి నా మీద నాకే కోపం వచ్చింది అనమాట. ప్రతిసారి రేపు లేచేస్తాను, రేపు 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 రాత్రి పులి తెల్లారి పిల్లి. సో ఈ టెక్నిక్ నేను అప్లై చేసి మార్నింగ్ లేచానండి. మీరు కూడా మార్నింగ్ లేవాలి అని అనుకుంటే ఈ టెక్నిక్ అప్లై చేయండి, బద్ధకాన్ని బ్రేక్ చేయండి, లేజీ నుంచి క్రేజీగా ఉండి మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐఎమ్ క్రేజీ అని టైప్ చేయండి. పీపుల్ విల్ ఆల్వేస్ ఫాలో యూ. ఈ 6 టెక్నిక్స్ అని మనం ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అయితే లాస్ట్గా ఫైనల్ చెప్పేదంటే సో నేను లైఫ్లో నేను బాగా ఇన్స్పైర్ అయిన ఒక పర్సనాలిటీ ఉన్నారు. ఈజ్ నన్ అదర్ దాన్ గ్రేట్ పర్సనాలిటీ మిస్టర్ అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ మూమెంట్, టేక్ ఏ మూమెంట్ అండ్ మేక్ ఇట్ పర్ఫెక్ట్. జీవితంలో పర్ఫెక్ట్ మూమెంట్ కోసం ఎదురు చూడొద్దు, ఒక మూమెంట్ తీసుకుని దాన్ని మనం పర్ఫెక్ట్ చేయాలంటారు అబ్దుల్ కలాం గారు అనమాట. మంచి ముహూర్తం కోసం చూడొద్దు, మంచి టైం కోసం చూడొద్దు, టైంనే మంచిగా మార్చుకోండి. అందుకే ఇక్కడ ఒక మాట అంటారు, నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ ఈవెన్ గాడ్ ఆల్సో నాట్ పర్ఫెక్ట్. ఎందుకంటే దేవుడు కూడా అప్పుడప్పుడు మిస్టేక్స్ చేస్తుంటాడు మన లైఫ్లో కొంతమంది, మన ఇంట్లో కొంతమంది తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లైఫ్లో ఇంకొక పర్సన్ పంపిస్తాడు వేరే విధంగా. అందుకే దేవుడు ఒక తలుపు మూసేసి ఇంకో తలుపు తెరుస్తాడు అంటారు. సో నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఈవెన్ గాడ్ ఆల్సో. మీరు ప్రపంచంలో ఫస్ట్ నమ్మాల్సింది ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, ఈవెన్ ఎవరు కూడా ఎవ్రీబడి ఈవెన్ గాడ్ ఆల్సో. ఫస్ట్ మీరు నమ్మాల్సింది ఇది. నమ్మితే ఇది కానీ మీరు నమ్మారు అనుకోండి మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వరు. సో లైఫ్లో అపాయింట్మెంట్స్కి వెళ్ళాలంటే ఫాలో అవ్వండి. ఎస్ ఫ్యాంటాస్టిక్ ఎనర్జీ అండి అసలు. మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నిజంగానే లేజినెస్ ఎగిరిపోయినంత పనిగా ఉంది. నాకు లేచిన లైఫ్ పర్పస్ కోసం పరిగెత్తాలి అన్నంత ఇదిగా, అంటే రన్నింగ్ చేయాలన్నంత ఇదిగా ఉందన్నమాట. లైఫ్ పర్పస్ తెలిసినది వెతుక్కుంటే ఎక్స్ప్లోర్ చేసుకుంటే అయినా సరే వెరీ ఎనర్జెటిక్ అండి. థ్యాంక్ యూ సార్, నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ కింద కామెంట్ బాక్స్ మీరు తప్పకుండా టైప్ చేయండి ఐ విల్ ఫాలో మై పర్పస్ అని కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఖచ్చితంగా భగవంతుడు మీ అందరూ కూడా మీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ని ఫుల్ఫిల్ చేయాలి మనసా వాచా కర్మన త్రికరణ సత్యతో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.